హాయ్ ఫ్రెండ్స్, నేను జాను. ఈరోజు నేను మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చానండి. చూసారా, మ్యారేజ్ రిసెప్షన్ ఫ్రంట్ గేట్ ఒక రాజు కోటకి ఎలా కడతారో అలా కట్టారు. ఫుల్గా అదిరిపోయింది కదా, చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ చూసారా, ఫ్లవర్స్, లైటింగ్స్, డెకరేషన్ ఫుల్గా. ఎంట్రన్స్లో వెళ్తే ఇంకా ఎక్కడికో మనం ఒక షూట్కి వెళ్తాం చూసారా, ఫిల్మ్ షూట్కి అలా ఉంది. డెకరేషన్ చాలా బాగుంది. ఇంక ఇది లోపల ఎంట్రీ అనమాట, అంటే ఫుల్గా గ్రౌండ్కి ఫుల్ డెకరేషన్ చేశారు. మేమైతే చూసి చాలా షాక్ అయిపోయాము. లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషను, స్టేజ్ డెకరేషను చాలా చాలా బాగుంది. చాలా గ్రాండ్గా చేశారు. రిసెప్షనే మ్యారేజ్ ఇంకా గ్రాండ్గా చేశారు. ఇది మ్యారేజ్ తర్వాత రిసెప్షను. ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు ఎంట్రీ ఫోటోషూట్ అవుతుందంట. ఇది ఫోటోషూట్ కోసం ఇదంతా కట్టారు. అదంతా ఫుల్గా స్టాల్స్ మొత్తం, అది స్టేజ్ డెకరేషన్. ఇది ఎంట్రీ ఫోటోషూట్ కోసం చేశారు. డీజే పెట్టారు. చాలా చాలా గ్రాండ్గా చేశారు. మేమైతే ఎర్లీగా వెళ్ళిపోయామండి, ఎవరు రాలేదు. సో అందుకే నేను ఇంకా వీడియో తీసేసాను. మొత్తం అంతా తీసాను. అంటే ఇంకా మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. కూల్గా ఉంటుంది కదా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, చాలా చల్లండి. ఇంకా మరి ఏం చేయలేక నేనైతే మొత్తం వీడియో తీసాను. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి. ఇంకా చూసారా, జనాలు అందరూ వచ్చేసారు. 9:30 కల్లా అందరూ వచ్చారండి. అప్పటికే చాలా లేట్ అయింది, కాకపోతే ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తారు. నేనైతే ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టారు. అండ్ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు ఫోటోషూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాను. వాళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా చేశారో, నాకైతే సూపర్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా వెస్ట్ బెంగాల్లో ఏంటేంటి ఈవెంట్స్ జరుగుతాయో, పూజాస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.